ఇక బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు చొరవతోనే క్షేమంగా ఇంటికి వచ్చామని గల్ఫ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లా సోన్ మండలం కుంచన్పల్లికి చెందిన ముత్యంతో పాటు కుంటాల మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ముఖీం క్షేమంగా వారి గ్రామానికి చేరుకున్నారు. గత సంవత్సర కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు తన సొంత ఖర్చులతో తమను క్షేమంగా ఇళ్లకు తీసుకొచ్చారంటున్న బాధితుడు ముత్యంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. 12 మంది జోర్దాన్ దేశంలో ఇబ్బందుల్లో చిక్కుకున్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు వారిని ఇండియాకు రప్పించడంతో పాటు ప్రస్తుతం క్షేమంగా వారి ఇళ్లకు చేరుకున్నారు. 12 మందిలో నిర్మల్ జిల్లాకు చెందిన 2 బాధితులు ఉన్నారు. వారి ఇళ్లలో క్షేమంగా చేరుకోవడం జరిగింది. వారిని అడిగి వారు జోర్దాన్ దేశానికి ఎందుకు వెళ్ళారు, వారు ఎలాంటి కష్టాలు పడ్డారు, వాళ్ళు రావడానికి ఎవరు సాయం చేశారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు జోర్దాన్ దేశానికి ఎందుకు వెళ్ళారు? అసలు ఇక్కడ ఉపాధి కలగక అప్పుల బాధకు వెళ్ళామండి. అప్పుల బాధకు వెళ్ళాము. పోయిన కాడ సమస్య మంచిగా లేదు. ఇవస్తా అంటే అన్నం ప్రకారంగా అయితే సరిపోని అన్నము, ఓ 5-6 ఏళ్ళ పిల్లగాడు తినే అన్నము అది సరిపోక చాలా బాధలు ఇబ్బంది పడ్డాం. సంవత్సరం పాటు ఏగిచ్చినాం. అయినా వాళ్ళు 3 నెలలకు 4 నెలలకు తోలుతాము, టికెట్ పెట్టుకొని పోవచ్చు అని స్టార్టింగ్లో చెప్పారు. నమ్మిపోయాము. ఏ ఎమర్జెన్సీ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా పంపడం లేరు. పంపక చాలా ఇబ్బంది పడి స్టార్టింగ్ సంది చెప్పారు సంవత్సరానికి తోలుతామని. 10 నెలల సంది వాళ్ళకు కంపెనీ కాడ హెచ్చరించడం జరిగింది. ఆడ ఆఫీస్ వారికి హెచ్చరించిందన్న కానీ స్పందన తీసుకోలేరు. అది కూడా ఇక్కడ నుంచి ఫోన్లో వస్తేనే కానీ చేశారు. అది వచ్చారు కానీ వాళ్ళు కూడా మన గవర్నమెంట్ సహకరిస్తలేదు, మీరు ఉండాల్సిందే, మాకేం తెలియదు అంటున్నట్లు ఎత్తేశారు. ఎత్తేసాక మేమేం చేసామంటే ఈ హరీష్ రావు సార్కు ఇట్లనే మాకు అక్కడ డైరెక్ట్ కాల్ చేయరాదు, వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టినాము, మెయిల్ పెట్టినాము. అలా మాట్లాడి పంపగా హరీష్ రావు సార్ గారు ఆయన చర్య తీసుకొని గవర్నమెంట్కి కూడా అందరికీ మెసేజ్ చేసినా అని చెప్పిండు, అందరికి పెట్టినా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే, బీజేపీ పార్టీ పట్టించుకోలే, ఎవరు కూడా మన గవర్నమెంట్ తరఫున స్పందించక మాకేమీ అవగాహన చేయలేదు. మీరు హరీష్ రావు సార్ని ఎప్పుడు సంప్రదించారు? సార్ మేము అక్కడ వీళ్ళందరికీ చెప్పాకనే హరీష్ రావును లాస్ట్లో సంప్రదించాం. కాబట్టి సార్ చర్య తీసుకున్నాడు. కానీ ఆయన తరఫున కూడా గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశాడు. గవర్నమెంట్ కూడా వారం పాటు చూశాడు, స్పందించలేదు. స్పందించకపోతే సరే మీరు భయపడకండి, నేనే ఏ రకమన్నా చేసి తీసుకొస్తానని సార్ చెప్పడం జరిగింది. సార్ చెప్పించింది ధైర్యంగా ఉన్నాం మేము. సారే అన్నీ వేసి మాకు ఇప్పుడు అక్కడ పెనాల్టీ అన్నా కూడా మాకు టికెట్ అన్నా కూడా సారు సంతగా భరించి మాకు ఇంటి వరకు దింపేయడం జరిగినది. ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. నైట్కి అన్నం పెట్టించిర్రు, రూమ్ ఇచ్చిర్రు. పొద్దున సారు కలిసి మళ్ళీ మాకు భోజనం చేసి తినబెట్టి వెహికల్స్ మాకు ఇంటి దాకా ఇచ్చి పంపించినాడు సారు. సార్కు మరీ మాకు కోటి వందనాలు చేసిన తక్కనే ఎప్పుడు సార్కు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాను. అసలు మీరు వస్తా అనుకున్నారు? అసలు అక్కడ పరిస్థితులు ఎట్లుండే? పరిస్థితి బట్టి మేము రామనుకున్నాం. మాకు ఇంకా సంవత్సరం గడపడం తప్పది, అదే కఠినంలో ఉండాలి అన్న ఆలోచన అయిపోయింది. సార్ మాకు ధైర్యం ఇచ్చిన వల్లే మేము ఎట్లన్నా వస్తామన్న మాకు నమ్మకం కలిగింది. ఫుడ్ రకంగా మాకు చాలా ఇబ్బందులై సంవత్సరం పాటు అలాగే గడిపినాం. కష్టాలైనా కూడా మన దేశం కాదు, అక్కడ ఇట్లనే చేపించినప్పుడు చేయనే పడుతుందని పోయినందుకు చేశాము. ఇప్పుడు గల్ఫ్ బాధితులు ఎవరైనా కానీ చెప్తారు ఏమని మంచిగా ఉందని, ఎందుకంటే ఇంటికాడ అందరు బాధపడద్దు అని. సమస్య ఒక్కొని బాధపడ్డది వేరే, ఫ్యామిలీ అందరూ రిలేషను అందరికీ బాగలేదు అంటే అందరు బాధపడతారని చెప్పి ఏ రకం ఉన్నా కూడా అమ్మ నేను బాగున్నా, అన్న బాగున్నా అని ఫ్యామిలీకి కానీ చుట్టాలకు కానీ బాగున్నానే చెప్పడం జరుగుతుంది. నా ఒక్కడిది మా 12 మందిది కాదు. ప్రతి బాధ్యతుడు గల్ఫ్ పోయినవాడు ఎవరైనా కానీ అక్కడ ఎంత బాగా లేకున్నా నేను బాగున్నా తిన్నా అంటాము. మేము తినకున్నా తిన్నాము, మీరు తిన్నారా అన్న మాట అరుచుకుంటాం. ఎందుకంటే ఒక్కళ్ళం పడ్డ కష్టము అందరినీ పెట్టకూడదు అని. అలా జరిగింది. సార్ వల్ల మాకు దయదలిచి కంపల్సరీ ఇంటికి వచ్చినాము. ఇంటి దాకా మాకు వెహికల్ ఇచ్చి పంపాడు. చాలా ధన్యవాదాలు సార్కు మరీ కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, అసలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు, ఈయన రావడం వల్ల మీరు ఎలాంటి ఫీలింగ్ ఉంది మీది? మా బాబాయ్ అవుతాడు. మా బాబాయ్ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. దీనికి సహకరించిన హరీష్ రావు గారికి ధన్యవాదాలు మరీ తెలుపుకుంటున్నాం మా కుటుంబ సభ్యుల తరపున.
మా బాబాయ్ అంటే పడడానికి కష్టాలు పడ్డాడు అక్కడ, మరీ ఇబ్బంది ఎక్కువ పడ్డాడు. మాకు చెప్పలేడు అవన్నీ బాధలు. మేము మంచిగా ఉన్నాడు వచ్చు అనుకుంటున్నాం. మాకు అಷ್ಟು ఒక 2-3 రోజుల ముందే తెలిసింది ఇట్లాంటిది జరిగింది అన్నట్లు. ఆడ మరీ ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి అనుభవించుండు. ఆ కవర్ రైస్ ఇచ్చిన ఫుడ్ మొత్తం పాసిపోయి ఒక్కోసారి స్మెల్ వస్తున్నాయట. అయిన ఫుడ్ అయినా తినుకుంటేనే అలా గడిపిండు. సంవత్సరంకు పంపిస్తామని అన్నారు, పంపించలేదు. అయితే ఒక ఇన్సిడెంట్ జరిగి మా తాతయ్య చనిపోయిండు. అక్కడికి పంపించినాం, ఫొటోస్ పంపించినాం, మమ్మీని పంపించినా తోలేస్తాం, మా ముందు అన్నీ తోలేస్తారు 6 నెలలకు ఒకసారి అన్నారు. మా తాతయ్య చనిపోయినా కానీ నేను రిక్వెస్ట్ చేసినా కానీ తోలేయలేరు. అట్లా ఇబ్బంది పడ్డాం. 6 నెలలకి సుఖ మా దగ్గర డబ్బులు లేకుండే. ఈ బాగా ఇబ్బంది హరీష్ రావుకు సంబంధించి ఆయనకు తెలిపినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేము అనుకోలేదు, వస్తాడని అనుకోలేదు. సారు ఇబ్బందులు పడి పంపించిండు. రూపాయి పెట్టకుండా ఇంటికి పంపించిండు. ధన్యవాదాలు తెలుపు హరీష్ రావుకి. అంతే. తాము జోర్దాన్ దేశంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సమస్యను చెప్పుకున్నప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు తమ బాధను విని, తమ సమస్యలను విని తమను ఇండియాకి వచ్చే వరకు కూడా అన్ని ఖర్చులు భరించడంతో అక్కడ పెనాల్టీ కూడా చెల్లించడంతో పాటు తమకు విమాన ఖర్చు చెల్లించడంతో పాటు సొంత ఖర్చులతో అలాగే ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత హైదరాబాద్ విమానాశ్రయం నుంచి తమ ఊర్లకు కూడా వచ్చేందుకు స్వయంగా వెహికల్ కూడా అరేంజ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావుకు తమ కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటామని, తమకు చాలా ఆనందంగా ఉందని, హరీష్ రావు గారు చేసిన మేలు తమ జన్మలో మర్చిపోలేమని కూడా ఈ జోర్దాన్కు సంబంధించిన బాధితులు చెప్పడం జరుగుతున్నది. వీడియో పవన్తో రాజు, టీ న్యూస్, నిర్మల్ జిల్లా నుంచి.